ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలుపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనలు చేపట్టనుంది. జరగబోయే నష్టాన్ని అన్ని రూపాల్లో ప్రజలకు వివరించడం సహా జనవరిలో 3 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వ నిష్క్రియాపర్వాన్ని ఊరూరా ఎండగట్టేందుకు కేసీఆర్ సన్నద్దమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై క్షేత్రస్థాయి పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం సమావేశమై విస్తృతంగా చర్చించింది. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించిన కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% వరకు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తట్టెడు మట్టి తీయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో పనులు చెయ్యట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరముందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు కేసీఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలని తామే ఆలోచన చేసినట్లు కేసీఆర్ చెప్పారు. అందుకు తగినట్లు వ్యూహాత్మకంగా 90.81 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. 31,000 కోట్లు మంజూరు చేసి 27,000 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఎక్కువ నీరు త్వరగా తీసుకునే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 145 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట విని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపితే రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పకపోగా కనీసం బయటకు చెప్పలేదని ధ్వజమెత్తారు. 45 టీఎంసీలతో అనుమతివ్వాలని ఉత్తమ్ ఎలా రాస్తారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయింది. కానీ ఇంతగా ఆయన మా గవర్నమెంట్ మారి. కానీ ఇంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. ఒక డీపీఆర్ పంపించారు, దాని సడి లేదు, సప్పుడు లేదు, మిల్లి లేదు, దుకాణం లేదు. తల ఊపుతున్నారు. ఎందుకు తల ఊపుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి. లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతించి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇది ప్రభుత్వమా? ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొట్టుకుంటారు. ఎవడన్నా ఎవరై నీళ్ళు అవి తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు మేము ఎందుకు ఆపుతున్నాం? ఇప్పుడు నల్లమల సాగర్ పేరిట గోదావరి జలాలు దోపిడీ చేస్తుంటే పట్టింపు లేకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందని గులాబీ దళపతి ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చామన్న మాజీ సీఎం దౌర్జన్యం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటారని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డిపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో బహిరంగ సభలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజాక్షేత్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎండగడతామని స్పష్టం చేశారు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం. పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. మాకు 2 బాధ్యతలు. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు తమాషకు మేము అదోటి అడ్డం పొడవు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు ఊసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ 7 దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర సర్కార్ సర్వభ్రష్ట ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. పచ్చి అబద్దాలు, మాయమాటలతో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పంటలు కొనే దిక్కులేక రైతులు అవస్థలు పడుతున్నారన్న కేసీఆర్ కనీసం యూరియా సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఫార్మా సిటీకి కష్టపడి 14,000 ఎకరాలు సేకరిస్తే ఫ్యూచర్ సిటీ అంటూ దందా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలోని వృద్ధిలో సగం సాధించట్లేదని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గంగలో కలిసిపోయిందని ఆరోపించారు.
మంచి పాలసీలు ఉంటే పెట్టుబడులు వస్తాయి కానీ టెంట్లు వేస్తే రావని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయం కోసం అబద్ధాలు చెప్పి ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని గులాబీ దళపతి మండిపడ్డారు. ఇవాళ ఏంటండి, జంట నగరాలలో పట్టాబగలు నడి రోడ్డు మీద హత్య జరుగుతుంది. అడిగే దిక్కు లేదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. వాగ్దానాలు ఏంటంటే మీరు చేసి మంచిగా ఉన్న ప్రజలను, మా ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాస్ పాటలు పడినట్టు పడిందండి. వేలం పాట పడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాము. 2 లక్షల రుణమాఫీ నరికింది. ఇది ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పాట పడినట్టే. ఇట్లా ఇన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలు ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టేది. పాలమూరు రంగారెడ్డి పథకం విస్తృత అవగాహన కల్పించడం సహా ఊరూరా ఒకరోజు దీక్షతో పాటు మండల స్థాయిలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. నీటి కేటాయింపుల విషయమై ప్రధానికి లేఖ రాస్తామన్న గులాబీ దళపతి కేటీఆర్, హరీష్ ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారని చెప్పారు.